తిరుమల తిరుపతి దేవస్థానం తరహా యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. హైదరాబాద్ బయట మరో జూపోర్ట్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేయాలన్నారు. కవిత బెయిల్పై సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు తప్పుదోవ పట్టించారని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టులపై రేవంత్ సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో బెస్ట్ పాలసీని పరిశీలించాలని చెప్పారు. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి వీటితో పాటు హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ బయట మరో జూ పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని అధికారుల్ని ఆదేశించారు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యాదగిరిగుట్టలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు రేవంత్. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలన్నారు. రాజగోపురానికి బంగారు తాపడం పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్ని వెంటనే ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు వివరించారు అర్చకులు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ వెంటనే శృంగేరి పీఠం వెళ్లి అనుమతులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లి నాయగం అధికారులు పాల్గొన్నారు. భారత న్యాయ వ్యవస్థపై గౌరవం, విశ్వాసం ఉందన్నారు సీఎం రేవంత్. కవిత బెయిల్పై సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు తప్పుదోవ పట్టించారని ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును తాను ప్రశ్నించినట్లు ఆగస్టు 29న కొన్ని పత్రికల్లో వార్తలు రావడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు రేవంత్. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయన్నారు. స్కిల్ వర్సిటీకి సంబంధించిన ప్రాథమిక డిజైన్స్ ని పరిశీలించారు సీఎం రేవంత్. డిజైన్ పై ఆర్కిటెక్ట్స్ కి పలు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ల విషయంలోనూ పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. సూచించిన మార్పుల్లో వీలైనంత త్వరగా పూర్తి స్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలన్నారు రేవంత్. మరోవైపు సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులు రేవంత్ ని కలిశారు. మతి భానుమూర్తి రచించిన జయ సేవాపతి నవలని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ ని కలిశారు. లండన్ కు చెందిన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోజ్గీ గ్లేజ్ బ్రూక్. పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. నాదం చెరువు సమీపంలో నీలిమా మెడికల్ ఇన్స్టిట్యూట్ నిర్మించారని ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించారు. పోచారం పిఎస్లో కంప్లైంట్ కేసు నమోదైంది. అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనకు లోబడి పనిచేయాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా తేల్చాలని హైకోర్టు సూచించింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చి చట్టపరంగా నడుచుకోవాలని సూచించింది. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కదా, వివరాలేంటి? సూర్య, బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. సో అతనికి సంబంధించినటువంటి నీలిమా మెడికల్ ఇన్స్టిట్యూట్ గట్కేసర్ వెంకటాపురం గ్రామంలోని నాదం చెరువులో ఉంది. సో అది నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్, అలాగే ఎఫ్టీఎల్ లో ఆయన కాలేజీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని అక్కడ లోకల్ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోచారం పిఎస్ లో కేసు నమోదైంది. సో దీని ప్రకారం అతను ముందస్తుగానే హైడ్రా తన బిల్డింగ్స్ ను కూల్చేస్తుందని, తన కాలేజీలను కూల్చేస్తుందని హైకోర్టుకి వెళ్ళాడు. సో హైడ్రా నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా, తన బిల్డింగ్స్ కూల్చకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుకి వెళ్ళాడు. సో గత 2 రోజుల క్రితం దీనిపైన
విచారణ చేసిన హైకోర్టు అతనికి స్వల్ప ఊరట ఇచ్చింది. అంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు విచారణ చేస్తాం, సో అప్పటి వరకు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దంటూ లాస్ట్ 2 days బ్యాక్ చేసిన విచారణలో తెలిపింది. సో ఈ రోజు మళ్ళీ దీనిపైన విచారణ చేసి సో ఏం చెప్పిందంటే హైడ్రా అధికారులు దీన్ని కూర్చే ముందు లేకపోతే చర్యలు తీసుకునే ముందుగా ఇటు నాదం చెరువు మొత్తం ఎంత ఉంది, ఎంత పరిధి ఉంది, సో దాంట్లో FTL ఎంత ఉంది, అలాగే బఫర్ జోన్ లో వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి, నిబంధనలకు అనుగుణంగా హైడ్రా పనిచేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక మరోవైపు యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అవి నిజంగానే ఈ FTL ఆర్ బఫర్ జోన్ లో ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయా లేదా అని తెలుసుకొని అన్ని వివరాలు సేకరించిన తర్వాత ముందస్తుగా నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత నిజంగానే అది FTL బఫర్ జోన్ లో ఉంటే మీరు చర్యలు తీసుకోండి అంటూ కూడా హైడ్రాకు సూచించింది హైకోర్టు. సో దీని ప్రకారం నెక్స్ట్ హైడ్రా మరొకసారి ఈ టోటల్ గా ఈ నాదం చెరువుకు సంబంధించి వివరాలు ఇటు ఇరిగేషన్ అలాగే రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న తర్వాత నిజంగానే FTLR బఫర్ జోన్ లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇటు ఈ అనురాగ్ యూనివర్సిటీకి ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాతనైతే చర్యలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సూర్య, రైట్, థ్యాంక్ యూ సదా. హైడ్రా బలోపేతంపై ఫోకస్ పెట్టింది సర్కార్. లీగల్గా ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా చర్యలకు రెడీ అవుతోంది. మరోవైపు రామ్నగర్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా 2 రోజుల్లోనే అక్రమాలను క్లియర్ చేసింది. హైదరాబాద్లోని అడిక్మెట్ డివిజన్ రామ్నగర్లో అక్రమ నిర్మాణాలను తొలగించింది హైడ్రా. రామ్నగర్ చౌరస్తాలోని మనిమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాల్ని అధికారులు కూలగొట్టారు. ఆక్రమణలు నిజమేనని గ్రేటర్ రెవెన్యూ అధికారులు రిపోర్ట్ ఇవ్వగానే అక్రమ నిర్మాణాలు తొలగించారు అధికారులు. రామ్నగర్లోని మనిమ్మ గల్లీలో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. మనిమ్మ గల్లీలోని రోడ్డు ఆక్రమించిన సర్వే నెంబర్ 20/21లో కల్లు కాంపౌండ్ G+2 భవనాలు కట్టారని రికార్డ్స్ పరిశీలించి వాటిని కూల్చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలా నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ నిరోధించి ప్రధాన లైన్ కనెక్టివిటీ లేకపోవడంతో మనిమ్మ గల్లీ రామ్నగర్లో నిరంతరం డ్రైనేజ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రంగనాథ్. అనుకోకుండా వచ్చి తీసేస్తారు ఓపెన్ గా. మాకు ఏం ఇవ్వలేదు, నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదు. దీని పర్మిషన్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దన్నా పొద్దున వచ్చి దన్నాదాన్ని కొట్టేసేస్తే ఏందన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు చూడరు, ఏమైనా అయితే పరిస్థితి. మాకేం చెప్పలేదన్న. నిన్న వచ్చిండు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ముగ్గు వచ్చి 48 hours టైం ఇస్తా అన్నాడు, ఏమీ ఇవ్వలేదు. పొద్దున వచ్చి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. మేము లేచే వరకు మొత్తం అంతా డిస్మెంటల్ మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కబ్జాలో కూర్చుంటే మమ్మల్ని అనాలి సార్, పేపర్స్ లేకుండా. మా దగ్గర పేపర్స్ లేకుండా మేము కబ్జాలో కూర్చొని ఉంటే మీరు టోటల్ గా డిస్మెంటల్ చేయాలా. 2 రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్ తో రామ్నగర్లోని మనిమ్మ బస్తీని పరిశీలించారు హైడ్రా కమిషనర్, బల్దియా అధికారులు. దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని బల్దియా రెవెన్యూ అధికారుల్ని ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమేనని తేలటంతో హైడ్రా అధికారులు సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. 485 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు ముద్దం ఎల్లయ్య యాదవ్. ముద్దం ఎల్లయ్య యాదవ్ సంబంధించిన ల్యాండ్ లో ఎలాంటి అంటే ఆయన ఓల్డ్ పీస్ఫుల్ ప్రాపర్టీ అయినది, కానీ దీనిలో డ్రైనేజ్ లేదు, ఏం లేదని కూడా కన్స్ట్రక్షన్ ల్యాండ్ అండి ఇది. అంటే దీనిలో ఎలాంటి ఎంక్రోచ్మెంట్ ఏం లేదు, పీస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కుని. దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ లీగల్ ఆర్డర్స్, ఎలాంటి పట్టించుకోవట్లేదు హైడ్రా. హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, MROకి ఫోన్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, ఇది కూలగొట్టమని చెప్పేస్తున్నారు. రంగనాథర్ మాకు ఎలాంటి నోటీస్ లేదు, ఆయన వచ్చిండు. రంగనాథర్ సింపుల్ ఒక బస్తీలో ఒకటే ఇల్లు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారంగా ఇదంతా కూలగొడుతుంది. హైడ్రా బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చెరువులు నాలాలపై అక్రమ నిర్మాణాల్ని గుర్తించి నోటీసులు ఇస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు. రాబోయే రోజుల్లో అన్ని శాఖల్ని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేలా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా పేరుతోనే నోటీసులు ఇవ్వాలనే నిర్ణయానికి సర్కార్ వస్తున్నట్లు సమాచారం. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి కల్లా దేవాదులను పూర్తి చేసి వరంగల్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోపిడీలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి పల్లెకు నీళ్లివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దేవాదులను సోనియా చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రులు.
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సర్కారు దృష్టి పెట్టింది. 3వ దశ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు సీతక్క, పొంగులేటి, నీటిపారుదల శాఖ నిపుణులు, అధికారుల బృందం ములుగు జిల్లాలో పర్యటించింది. కన్నాయిగూడెం మండలం గంగారంలోని గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం 3వ దశ పెండింగ్ పనులు, ప్రాజెక్టు ఇంటిక్వెల్ను పరిశీలించారు. తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్. మార్చి 2026న దేవాదుల ప్రాజెక్టును సోనియా చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చడమే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో తాము ఉత్తుత్తి హామీలు ఇవ్వలేమన్నారు ఉత్తమ్. నేను ఒక మాట ఇస్తున్నా, ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో, కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను అడ్డం పెట్టుకుని డెకాయిడ్స్లా వ్యవహరించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల్లో నిలువు దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసింది, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. దేవాదులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, ఛత్తీస్గఢ్ వైపు పెండింగ్ ఉన్న భూసేకరణ సమస్య పరిష్కారానికి ఆ ప్రభుత్వంతో మాట్లాడి సాల్వ్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 15,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయని, గత ప్రభుత్వంలోని 7,000 కోట్ల బిల్లులు మా ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత, ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్లో 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2,600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి. ఈ బెడ్లో నాకు తెలిసి 5 నుంచి 6 టీఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు. దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. లక్ష్యం పెట్టుకుని దేవాదులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలని స్పష్టం చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ప్రాజెక్టుపై అభిప్రాయాలను, సలహాలను, సూచనలు తీసుకున్నారు మంత్రులు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 6 గ్యారంటీల దృష్టి మళ్లించడానికే హైడ్రాను రేవంత్ తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కోర్టుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని, ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. రుణమాఫీపై సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. 6 గ్యారంటీల దృష్టి మళ్లించడానికే హైడ్రాను రేవంత్ తెర మీదకు తెచ్చారని ఆరోపించారు బండి సంజయ్. మీరు మర్చిపోయారు కావచ్చు, కానీ నేను మర్చిపోను. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మర్చిపోనన్నా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. ఇద్దరు టార్గెట్ వాడు బీజేపీ. ఎందుకు బీజేపీ? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు సంజయ్. సల్కం చెరువును ఆక్రమించిన ఓవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో అధికారులు చెప్పాలన్నారు. హైదరాబాద్ నాగోల్లో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ లో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే
ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుపుతుంది. మీరు చూడండి, రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇవాళ హై డ్రామాకి తెరలేపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఓవైసీ అనే మూర్ఖుడు, ఇలా ఓవైసీ అనే వ్యక్తి సల్కంచర్లో బాజప్తా కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి కోర్టుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు బీజేపీకి ముడిపెట్టడమేంటని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోదీ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల నుంచి సభ్యత్వం తీసుకోవాలన్నారు లక్ష్మణ్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మొన్న కవితకి ఎక్కడో బెయిల్ వస్తే సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు బెయిల్ కు భారతీయ జనతా పార్టీని ముడిపెట్టి ఏ రకంగా ఇవాళ కోర్టులను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు కోర్టులను కూడా అవమానపరుస్తుంటే మీకు రాజ్యాంగం పట్ల ఏ మేరకు గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలు గమనించాలి. నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి మొన్న పార్లమెంట్ లో ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలో 55 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వాలను స్వీకరించడమే లక్ష్యమన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో ప్రధాని మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెంబర్షిప్ డ్రైవ్ కోసం 6 సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో వర్క్ షాపులు నిర్వహిస్తున్నామని చెప్పారు రామచంద్రరావు. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది బీజేపీ అధినాయకత్వం. తెలంగాణలో భారీగా సభ్యత్వ నమోదు స్వీకరించి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తోంది కమలం పార్టీ. ఛత్రపతి శివాజీ విగ్రహం విరగడంపై ప్రజలకు క్షమాపణ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విగ్రహం కూలడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు. త్వరలోనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాల్గఢ్ జిల్లాలో వద్వాన్ పోర్టును ప్రారంభించారు. దేశాభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ముఖ్యమైనదన్నారు మోదీ. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఘటనపై శివాజీ అభిమానులకు, మరాఠా ప్రజలకు క్షమాపణ చెప్పారు. శివాజీ మహారాజ్ తనకు ఆరాధ్య దైవమన్నారు. విగ్రహం కూలడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు మోదీ. मेरे लिए, मेरे सभी साथियों के लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है, हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है. और मैं आज सर झुका करके मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं. మహారాష్ట్ర బిడ్డ వీర్ సావర్కర్ను కొంతమంది విపక్ష నేతలు అవమానిస్తున్నారని ఆరోపించారు మోదీ. సావర్కర్ను కించపరిచినా, శివాజీ మహారాజ్ విగ్రహం విరిగినా వారికి బాధ లేదన్నారు. త్వరలోనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు మోదీ. గతేడాది డిసెంబర్ 4న నావీ డే సందర్భంగా శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. 9 నెలలు నిండకుండానే విగ్రహం కూలిపోవడంతో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘట్లో పర్యటించిన ప్రధాని మోదీ వర్చువల్ గా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 76,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న వధ్వాన్ పోర్టును ప్రారంభించారు. అలాగే 1,560 కోట్ల విలువైన ఫిషరీస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లా జువెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. इस पोर्ट पर 76,000 करोड़ रुपए से ज्यादा खर्च किए जाएंगे. ये देश का सबसे बड़ा कंटेनर पोर्ट होगा. पूरे देश के टोटल की मैं बात कर रहा हूं. आज जितने टोटल आते जाते हैं उससे ज्यादा कंटेनर का काम अकेले वाधवान पोर्ट पर होने वाला है. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు ప్రధాని మోదీ. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఫిన్టెక్ టెక్నాలజీలో భారత్ ను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. 10 ఏళ్లలో ఫిన్టెక్ స్పేస్ లో $31 బిలియన్ పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు మోదీ. एयरपोर्ट पर लैंड करने से लेकर स्ट्रीट फूड और शॉपिंग एक्सपीरियंस तक
भारत की फिनटेक क्रांति ఇవి బులెటిన్ అప్డేట్.